హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా, పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా. అరగంట మాట్లాడక ముందే గొంతు పోయిందేంది జగన్ రెడ్డి? ఏందేంది పోలీసులకి వార్నింగ్ ఇస్తా ఉన్నావా? ఇది రెండోసారి. సరే నీకు అంత సరదా ఉంటే అలాగే కాని పోలీసులకి బట్టలు ఉడదీస్తాం అంటారా? వాళ్ళేం మీ బట్టలు ఉతికి ఆరేయడానికి ఉన్నారా? తేడా వస్తే మిమ్మల్ని ఉతికి ఆరేసేస్తారు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకో జగన్ రెడ్డి. హత్య జరిగిందంటే బాధగా ఉండాలి, కానీ వెంటనే రాజకీయాలు మొదలు పెడతారే. శవం మీద కూడా ఓట్లు ఏరుకునే రకం నీకు కొంచెమైనా సిగ్గుండాలి కదా. వాళ్ళు రక్షక భటులు, భక్షక భటులు కాదు. రేపటి రోజున పోలీసుల సంఘం నీకు ఇస్తుంది అసలు సిసలు రివర్స్ కౌంటర్. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ జగన్ రెడ్డి. అలసిపోయి అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఇక బయలుదేరు జగనా, బయలుదేరు.